కామలీలల కవ్వంపల్లి, రాసలీలల రసమయ్యి. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఈ రెండు పదాలే ఇప్పుడు రచ్చరేపుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వ్యక్తిగత దూషణలు శృతిమించుతున్నాయి. ఈ రేంజ్ లో టంగ్ వార్ మొదలవడానికి రీజన్ ఏంటి? మానకొండూరు రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాసలీలలు, కామలీలలు అంటూ ఇద్దరు రెచ్చిపోయారు. ఒకరినొకరు వ్యక్తిగత దూషణలతో రాజకీయాన్ని వేడెక్కించారు. అనుచరులు ఓ అడుగు ముందుకేసి ఏకంగా పోస్టర్లే రిలీజ్ చేయడం రాజకీయ దుమారం రేగుతోంది. మానకొండూరు నియోజకవర్గంలోని గండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల మంటలు లేచాయి. రోడ్డు నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 12న మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకృష్ణ ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో గతంలో రాసలీలల రసమయ్యి ఏం చేశాడో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అనుచరులు పోస్టర్లు ప్రింట్ చేశారు. రాసలీలల రసమయ్యి అప్పుడు ఎక్కడున్నావంటూ వాటిని విడుదల చేశారు. దీంతో రసమయ్యి బాలకృష్ణ అనుచరులకు కోపం కట్టెలు తెంచుకుంది. కామలీలలు కవ్వంపల్లి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద వారు కూడా పోస్టర్లు రిలీజ్ చేశారు. దీంతో మానకొండూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర ఎమ్మెల్యే అని, రాత్రిపూట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. మేము రోడ్డు బాగు చేయమని మేము పోస్టర్ అయితే ఆ రసమయ్యి రాసలీలని ఇది పెట్టే వరకు వాళ్ళు కూడా పెట్టిరు. నువ్వే కదా ఇప్పుడు నువ్వు ఏదైతే ఉన్నదో అంటే ఈ సమస్యను పక్కతో పట్టించడానికి కోసం చిల్లర వేశాలు. చిల్లర అంటే చిల్లర. నాకు తెలిసి 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేల అసలు ఇట్లాంటి చిల్లరగాడు, చిలిపిగాడు ఇంకెవడు ఉంటాడో నాకు తెలియదు. నువ్వు మాట్లాడాయా రోడ్ ఎందుకు ఆగిపోయిందో నువ్వు దాని గురించి మాట్లాడు. నీకు డబ్బులు వస్తాయా లేకుంటే ఇప్పుడు చేస్తావా అప్పుడు చేస్తావు చెప్పాల్సింది విడిచిపెట్టి ఏమో దాన్ని అది ఏంది, అది ఏం పోస్టరు, అది ఎవడన్నా మాట్లాడే భాషనేనా? నువ్వు ఒక చదువుకున్నావు, నువ్వు ఒక డాక్టర్, నువ్వేం మెసేజ్ పెడుతున్నావే? మాకేం దాంతో పీకేది ఏం లేదు, మాకేం వచ్చేది ఏం లేదు. నువ్వు పెట్టినంత మాత్రం నువ్వెవరో తెలుసు, నా వ్యక్తిత్వం కూడా ఇక్కడ ప్రజలందరూ తెలుసు. కరీంనగర్లో కూడా నువ్వు గెలిచిన తెల్లారే నువ్వు కేకులు పూసింది చూసిరు, నువ్వు మూతులు నాకిని చూసిరు, నువ్వు గుంజింది చూసిరు, తెల్లారి రాఖీ కట్టించుకున్నావు. అయ్యో అయ్యో అని చెప్పేసి జనమంతా మీడియాలో పట్టగానే కాదు 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 నాకు ఇది అని చెప్పేసి రాఖీ కట్టించుకున్న ఫోటో. తనపై ఆరోపణలు చేసిన రసమయ్యి బాలకిషన్ పై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా మరింత ఘాటుగా స్పందించారు. రాసలీలల రసమయ్యి ఒక్క పోస్టర్ కాదు 100 పోస్టర్లు వేసి ఊరూరా పంచుతా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఒక్క పోస్టర్ ఇస్తే నేను ఊరుకున్నట్టు 100 పోస్టర్లు ఇస్తా. నీ పూర్వ చరిత్ర ఎంత ఉన్నదో, నువ్వు ఎక్కడెక్కడ ఏ రూమ్ లో ఎక్కడ ఉన్నావో అవన్నీ కూడా బయట పెడతా. ప్రతిదీ పోస్టర్ వేస్తా. ఆ కాలంలో పోస్టర్లు వేయలే, కానీ ఈ కాలంలో నీకు చెప్పేస్తున్నా. నువ్వు ఒక్క పోస్టర్ అంటున్నావు కదా, 100 పోస్టర్లు గనక నీ జీవిత చరిత్ర మొత్తం బయట పెడతా. కాచుకో, చూసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 100 పోస్టర్లను అడ్డుకో. మొత్తానికి రోడ్డు నిర్మాణం వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. ఇద్దరు తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేసుకునే స్థాయికి వెళ్లిపోయారు. ఈ నెల 12న రోడ్డు నిర్మాణం విషయంలో ఆందోళనకు దిగుతామని రసమయ్యి బాలకిషన్ హెచ్చరించారు. మరి రాబోయే 2-3 రోజులు మానకొండూరులో ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి.